హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంశ్ సింహ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ దసరా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ జనాలు చూసారా? చెప్పాను కదా, దసరా అంటే మా ఊర్లో చాలా బాగా చేస్తారని. ఇవే మా నూజివీడు దసరా బొట్టుబొమ్మలు. వీటికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవ్రీ ఇయర్ వీటికి పెయింటింగ్ వేసి డ్రెస్సులు కుట్టించి చేసేవాళ్ళు. మా డాడీ చిన్నప్పుడైతే ఇంకా చాలా బొట్టుబొమ్మలు వచ్చాయంట. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా అనమాట. రాజు, రాణి, కొడుకులు, కోడళ్ళు, అలాగే వాళ్ళ కింద చెలికత్తెలు వీళ్ళందరూ వచ్చేవాళ్ళంట. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గించేసి కొన్ని బుట్టబొమ్మలు మాత్రమే తీసుకొస్తున్నారు. ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ట్రాక్టర్లకి ఇలా లైటింగ్లు పెట్టి అమ్మవారి వేషం, అలాగే శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, రాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి ఇలాగా రకరకాల వేషాలతో వస్తారు. అలాగే నూజివీడులో ఉన్న మెయిన్ గుడి ఉత్సవ విగ్రహాలను కూడా తీసుకొస్తారని. ఇదంతా నైట్ 11 నుంచి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5 వరకు తిరుగుతూనే ఉంటారు. ఈ తెల్ల ఏనుగుకి చాలా ప్రత్యేకత ఉంది. అంతకుముందు రాజుల కాలంలో తెల్ల ఏనుగు పైన వేణుగోపాల స్వామిని ఊరేగించే వాళ్ళు, బొమ్మ మీద ఊరేగిస్తున్నారు. అలాగే గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామి వస్తారు. ఈ ఇయర్ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే తిను నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాక చాలా ఇయర్స్ తర్వాత మేము ఇలా కలిసి దసరా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.